సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు జేహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. రాష్ట్రాన్ని గత సర్కార్ బీసీలను పట్టించుకోలేదన్నారు మంత్రులు. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తారన్న కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. ఎల్లుండి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సందర్శించనుండటంతో ఏర్పాట్లను పరిశీలించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మరోవైపు మేడారానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ ను కలిశారు జేహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు బొంతు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉప్పల్ టికెట్ ఆశించారు, కానీ బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్న బొంతు ఈసారి ఎంపీ టికెట్ అడిగినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ లేకుంటే మల్కాజిగిరి రెండింటిలో ఏ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని హైకమాండ్ కు చెప్పినట్లు టాక్. అయితే బీఆర్ఎస్ లో టికెట్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో కారు దిగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ లో మాజీ మంత్రి కేటీఆర్ కు ముఖ్య అనుచరుడిగా కొనసాగారు బొంతు రామ్మోహన్. గత ప్రభుత్వం బీసీ కులాలను పట్టించుకోలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డెర ఆత్మ గౌరవ సమావేశంలో పాల్గొన్నారు పొన్నం. బీఆర్ఎస్ సర్కార్ బీసీలను ప్రకటనలతో మోసం చేసిందే తప్ప ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. వడ్డెర కులస్తుల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వాళ్ళని గొప్పవారు చేయడానికి ఒక కళగారండి, వాళ్ళని గొప్పవారు చేసే ప్రయత్నంలో మీకు ఇబ్బంది పడ్డా మీరు వాళ్ళని ముందు తీసుకునే ప్రయత్నం కోరుతా ఉన్నా. తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టి బలహీన వర్గాల శాఖ మంత్రిగా తప్పకుండా వాటన్నింటిని రినివల్ చేయించి మళ్ళీ అమలు చేసే ప్రయత్నం చేస్తారని మనం చేస్తా ఉన్నా. ఈ వడ్డెర సంఘానికి సంబంధించిన డిమాండ్స్ నా ముందర పెట్టిండ్రు. 7 డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ తో పాటు ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో మీ ప్రమేయం ఉండాలి, మీరు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూనే ఉన్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ లోని నిజాంపేటలో మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరిని గెలిపిస్తామని, రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలపడానికి పెద్ద ఎత్తున ఆయన నియోజకవర్గం, ఆయన గెలిచినటువంటి నియోజకవర్గం మల్కాజిగిరిని మళ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము సంసిద్ధులుగా ఉన్నట్టుగా నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ జిల్లా పర్యటనకు రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలన్నారు. కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నల్లగొండ టౌన్ లో నిరసన చేపడతామన్నారు. కేఆర్ఎంబీపై సంతకం చేసిందే కేసీఆర్, హరీష్ రావు అన్నారు కోమటిరెడ్డి. ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తానో, లేకపోతే అంబేద్కర్ చౌరస్తానో, లేకపోతే జగజీవనాథ్ చౌరస్తా దగ్గరనో ఒక కుర్చీ, ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లగొండకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం? కుర్చీ వేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారి సొరంగాన్ని 2000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు? క్షమాపణ చెప్పి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక విద్య, ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు దామోదర. వచ్చే రోజుల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. తమ ప్రభుత్వం స్వేచ్ఛను కోరే ప్రభుత్వం అన్నారు దామోదర. సంవత్సరాల క్రితము ఇదే మోడల్ స్కూల్ మొదలు పెట్టాం, మళ్ళీ కమిషన్ మొదలు పెడుతున్నాం అభివృద్ధి. మీ గ్రామానికి సంబంధించి రాబోయే కాలంలో గ్యాస్ సిలిండర్లే కానీ, కరెంటే కానీ, ఆ తర్వాత పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు, ఇల్లు. మేడారం మహాజాతరకు ట్రస్ట్ బోర్డును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. చైర్మన్ సహా 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్సవ కమిటీ చైర్మన్ గా అర్రెం లచ్చు పటేల్ ను నియమించింది. ఎక్స్ అఫీషియో మెంబర్ గా సిద్ధబోయిన జగ్గారావుకు ఛాన్స్ ఇచ్చింది.
కృష్ణానది అంశంపై ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా వాటా ఎంత, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటా ఎంత అనే దానిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. 10 ఏళ్లలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ లీడర్లు. దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు హస్తం నేతలు. హైదరాబాద్ ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వ వైఫల్యాలు, తమ ప్రభుత్వ నిర్ణయాలను ప్రెజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయనుంది సర్కార్. ఇరిగేషన్ పై చర్చలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని చెరువులు, కుంటలపై గంగపుత్రులకు మాత్రమే హక్కు ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన గంగపుత్రుల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంగపుత్రుల హక్కులను కాపాడుతానని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. ఈ విద్యా ఉద్యోగాల ఎన్నికలలో మన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు. కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పండి, నేను పునర్విడన చేపట్టి ఈ 25% రిజర్వేషన్ ఏదైతుందో దీన్ని 40% పెంచాలి. 40% పెంచాలి. హుజూరాబాద్ ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు వెళ్లిన బల్మూరికి కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సారథిగా పనిచేస్తానన్నారు బల్మూరి. తప్పనిసరిగా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము మేమిద్దరము కలిసి కృషి చేసి ఏదైతే పెండింగ్ లో ఉన్న దళిత బంధు అయితేనేమి, ఏదైతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అయితేనేమి, 6 గ్యారంటీలు ప్రతి ఒక్కటి కూడా వారికి అందజేయడం జరుగుతుంది. దానితో పాటు కష్టకాలంలో పార్టీని పట్టుకొని కష్టాలు అనుభవించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి బల్మూరి వెంకట్ ఒక నాయకుడు లెక్క కాకుండా ఒక కార్యకర్త లెక్క వాళ్ళకి అండదండగా ఉంటా. మోడీ, కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. పాదయాత్రలో భాగంగా ఈ కామెంట్స్ చేశారు వంశీచంద్ రెడ్డి. గత 10 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మన ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే సిద్ధాపూర్ నుంచి ప్రారంభించినటువంటి నా ప్రచారం ద్వారా ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా మీరు కూడా సిద్ధాపూర్ నుంచి ప్రారంభించండి. యాదాద్రి గుట్టపైకి ఆటోలను అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిస్తామన్న హామీని నిలబెట్టుకుంది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పచ్చజెండా ఊపి కొండపైకి ఆటోలను ప్రారంభించారు. 2022 మార్చి నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలను నిషేధించింది కేసీఆర్ సర్కార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆటోలను అనుమతించింది. దీంతో ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ సమావేశం ముగిసింది. ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వ వైఫల్యాలు, తమ ప్రభుత్వ నిర్ణయాలను ప్రెజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు ఉత్తమ్. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయనుంది సర్కార్. ఇరిగేషన్ పై చర్చలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. తద్వారా మాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ హయాంలో జరిగినంత అన్యాయం గత ఆంధ్రప్రదేశ్ హయాంలో కూడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై మన వాటాని, మన హక్కుల్ని, కృష్ణాజలం హక్కుల్ని ఆయనకు ధరావతం చేశాడు. ఆయన వీడియోలో మాట్లాడిన సందర్భాలు కూడా మేము చూసినాం. సో రేపటి నుంచి రేపు అసెంబ్లీలో జరగబోయే సమావేశాల్లో మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఇంకా స్పష్టత
స్పీకర్ గారు అనుమతి ఇస్తే చర్చలో పాల్గొని ఇంకా కూడా స్పష్టత ఇస్తారు. కేసీఆర్ గారు ఇక్కడైనా అబద్ధాలు ఆడడం మానుకొని ప్రజాస్వామ్య నమ్మకం ఉంటే అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఆయన చేసిన తప్పిదాలని వివరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ మీద, ముఖ్యంగా కృష్ణా జలాల మీద, కేసీఆర్ ఆడుతున్న అబద్ధాల మీద వాస్తవాల్ని ప్రజలకు అసెంబ్లీ ద్వారా వివరిస్తాం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందా అసెంబ్లీ? లేదు, వాస్తవం ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మాకున్నటువంటి అనుమానం తొలగిపోయినాయి. కేసీఆర్ చేస్తున్నటువంటి చేసిన లూటి రేపు అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా అధికార నిపుణులు, ఇరిగేషన్ మంత్రి గారు ఇచ్చినటువంటి వివరణతో సంతృప్తి చెందినారు. వారికి కూడా పూర్తి అవగాహన ఉంది. డిప్యూటీ సీఎం గారు కూడా పూర్తి అవగాహనతో ఉన్నారు. రేపు అన్నీ కూడా అసెంబ్లీ శాఖ స్పష్టత ఇస్తారు. జరిగిన ఈ అవినీతి అక్రమాల మీద తీసుకెళ్లాలని అనుకుంటున్నారు కదా, ఈ పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలకి నిమిత్తం లేకుండా తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా, తెలంగాణ పౌరుల కలలకు విరుద్ధంగా ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని కేసీఆర్ గారు లూటు చేశారు. ఇది వాస్తవం. ఇది ప్రజలకు కొంత తెలిసింది కాబట్టి ఎన్నికల్లో రిజల్ట్ ఇచ్చినారు. ఇంకా పరిపూర్ణంగా తెలియాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి ఆ కార్యక్రమంలో ఉంటాం. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ లీడర్లు. రాష్ట్రంలో ఈ నెలలో నిర్వహించే బస్సు యాత్రలు, రోడ్ షోలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసింది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. మరోవైపు ఆ పార్టీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్లు వారి నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. 10 ఏళ్లలో ప్రధాని మోడీ చేసిన పరిపాలనను ప్రజలకు వివరిస్తున్నారు ఎంపీలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు నష్టం కలిగించేలా ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు కోటలు దాటుతున్నా గాంధీ భవన్ దాటట్లేదన్నారు కిషన్ రెడ్డి. గతంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఆ నిధులను దారిమళ్లించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా విద్యారంగానికి అరకొర నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ భృతి కానీ, విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు పెంచే విషయంలో కానీ ఏమాత్రం వాళ్ళు కేటాయించిన నిధులు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు మాత్రం కోటలు దాటుతాయి తప్ప పనులు మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట దాటడం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బస్సు యాత్ర పోస్టర్ను రిలీజ్ చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు 5 బస్సు యాత్రలు చేయనున్నామన్నారు. ఈ యాత్ర రోడ్ షోలలో జాతీయ, రాష్ట్ర నేతలు పాల్గొంటారని తెలిపారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తిగా భాగస్వాములు ఉండే విధంగా, తెలంగాణ ప్రజల యొక్క మద్దతు కూడగట్టడం కోసం, తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసము రాష్ట్ర శాఖ 5 యాత్రలు తెలంగాణలో నిర్వహించాలని, అది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని సర్వేలు వచ్చాక వాళ్లకు మనసున పడటం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు సంజయ్. శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు కలిసి లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాక, అన్ని సర్వేలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాకు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. మేము బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయలే. ఇలా మేము చెప్తున్నాం, బాగా చెప్తా, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటాం సింగిల్ గా, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటాం. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాయాత్ర చేశారు. సిరికొండ, కతలాపూర్, దూలూర్, అంబర్పేట, తండ్రియాల్, కలిగోట గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజలను కలిశారు. యాత్ర సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనానికి వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు ఎంపీ అరవింద్. నిజామాబాద్లోని కిల్లా రఘునాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అరవింద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోసారి నిజామాబాద్ ఎంపీ సీటును గెలిచి మోడీకి బహుమతిగా ఇస్తానన్నారు అరవింద్. భారతీయ జనతా పార్టీ ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో
ఇంతకు ముందున్న మెజారిటీ కంటే పెద్ద మెజారిటీ తోటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం గెలవబోతా ఉన్నది. రాముడి ఆశీర్వాదంతో మెజారిటీ పెరుగుతుంది. ఆ పసుపు కోసం చేసిన సేవలకు కూడా ఆశీర్వాద బలంతో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీ సాధించి నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వబోతా ఉంది. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణకు సిద్ధమైంది బీజేపీ. వచ్చే నెల 4న హైదరాబాద్ విజయ సంకల్ప సభకు ప్రధాని మోడీ హాజరవుతారని తెలిపారు పార్టీ నేతలు. ఆ తర్వాత అమిత్ షా, నడ్డా సభలకు ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం రాష్ట్రంలోని 13 లక్షల మందికి 12,000 కోట్ల రూపాయలను అందించామని తెలిపారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు జనవరి నెల పెన్షన్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని అన్నారు హరీష్ రావు. జనవరి నెలలో పెన్షన్ రాలేదు. ఇవాళ ఫిబ్రవరి 11వ తారీఖు బిడ్డ ఇంకా పెన్షన్ రాకపోయి అని అవ్వ నా చేయబట్టుకుని అడుగుతా ఉన్నాను. దాని ముచ్చట నిన్న బడ్జెట్ పెడితే బడ్జెట్లో దాని పైసలు కూడా పెట్టలేదు. మాట ఇచ్చింది కానీ గడ్డ ఎక్కినాక ఈరోజు మాట మర్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు నోటీసులు ఇచ్చారు మంచిర్యాల పట్టణ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతానంటూ మంచిర్యాల బీఆర్ఎస్ సమావేశంలో వివాదాస్పద కామెంట్స్ చేశారు బాల్క సుమన్. దీనికి సంబంధించి హైదరాబాద్ శివారు చల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సుమన్కు 41 సిఆర్పీసీ కింద నోటీసులు అందజేశారు. పోలీస్ శాఖ విచారణకు సహకరిస్తానని సుమన్ చెప్పినట్టు సమాచారం. కొన్ని పార్టీలు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం 3 రైతు చట్టాలను రద్దు చేస్తూ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మతం పేరుతో విడగొట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం గిరిజనులను ఓటు బ్యాంకుగా చూస్తుందన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందన్నారు రాహుల్. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా ఛత్తీస్గఢ్లో పర్యటిస్తున్నారు రాహుల్ గాంధీ. 2 రోజుల విరామం తర్వాత న్యాయయాత్రలో పాల్గొన్నారు రాహుల్. बीजेपी के लोग, आरएसएस के लोग एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं, एक भाषा को दूसरी भाषा से लड़ाते हैं, एक स्टेट को दूसरे स्टेट से लड़ा देते हैं. तो हमने सोचा ये नफरत फैला रहे हैं, हम इनको नफरत को काटने के लिए हम नफरत तो नहीं फैला सकते, तो मोहब्बत ही फैलानी पड़ेगी, उसी का फायदा होगा. तो हमने नफरत के बाजार में मोहब्बत की दुकान खोली. ఎంపీ సీట్ల పంపకం యాత్రపై పడుతుందన్న వ్యాఖ్యలను ఖండించారు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్. మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే కూటమిలోని పార్టీల మధ్య ఎంపీ సీట్ల పంపకం కొలికి వస్తుందన్నారు సచిన్ పైలట్. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కేంద్రం తెచ్చిన 3 రైతు చట్టాలను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం గతంలో రైతులను మోసం చేసిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన ఆగదన్నారు ఖర్గే. किसान 3 काले कानून के खिलाफ लड़े, लेकिन उन्होंने कानून को सस्पेंड किया, लेकिन कानून अभी नोटिफिकेशन में वापस लेने का आया नहीं. तो जब तक ये उस वक्त आंदोलन को समर्थ करने के लिए उन्होंने कानून को 3 काले कानून को सस्पेंड किया, लेकिन उसका नोटिफिकेशन कहा है कि हमने ये रद्द कर दिया, ये 3 कानून हमने कैंसिल कर दिया, ये अभी तक बाहर नहीं आया. కేంద్రం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. రాష్ట్రానికి రావాల్సిన కరువు నిధులను కేంద్రం ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రి అమిత్ షా రిక్త హస్తాలతో కర్ణాటకకు వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రధాని, హోంమంత్రి, ఆర్థిక మంత్రిని కలిసినా ప్రయోజనం లేదన్నారు సిద్ధరామయ్య. ಈಗ ಅಮಿತ್ ಶಾ ಅವರು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬರಗೈಲ್ ಬಂದವ್ರೆ.
ಇವತ್ತಿನವರಿಗೆ ಬರಗಾಲದ ಬಗ್ಗೆ ಒಂದು ಮೀಟಿಂಗ್ ಕೂಡ ಮಾಡಿಲ್ಲ ಅವರು. ಗೊತ್ತಾಯ್ತಾ? ಅವರು ರೈತರ ಬಗ್ಗೆ ಬಡವರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಯಾವ ನೈತಿಕತೆ ಇದೆ ಅವರಿಗೆ? ಬಿಜೆಪಿ ಜೊತೆ ಸೇರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟವ್ರಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಇದೇ ದೇವೇಗೌಡರು ಏನು ಹೇಳಿದ್ರು ಗೊತ್ತಾ? ನಾನು ಏನಾದರೂ ಮುಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟೋದಾದ್ರೆ ಮುಸ್ಲಿಂ ಆಗಿ ಹುಟ್ಟಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಈಗೇನು ಹೇಳ್ತಾರೆ? లోక్సభ ఎన్నికలు దగ్గర పడటంతో బీజేపీ విమర్శలపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులను ఓటు బ్యాంకుగా చూస్తుందన్నారు ప్రధాని మోడీ. మధ్యప్రదేశ్లో 7,500 కోట్ల రూపాయల విలువైన పనులను ప్రారంభించారు. స్వామి దయానంద్ సరస్వతి జాతీయ స్పృహ కలిగిన ఋషి అన్నారు ప్రధాని మోడీ. లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందన్నారు. మధ్యప్రదేశ్ వెనకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు మోదీ. కాంగ్రెస్ పార్టీ గిరిజనుల్ని ఓటు బ్యాంకుగా చూసిందన్నారు. మధ్యప్రదేశ్ లో పర్యటించిన మోదీ 7,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. विकास की योजनाएं आपके चरणों में सुपुर्द करने का भी सौभाग्य मिला है. मैंने जाबवा, खरगोन, खंडवा, बड़वानी, धार, अलीराजपुर समेत पूरे एमपी के लिए हजारों करोड़ रुपए की योजनाओं का लोकार्पण भी किया है.